సాయి కుమార్ని నారాయణగూడ పోలీసులు విచారించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు అలా ఆరోగ్యం బాగాలేదు బ్రదర్. బ్రదర్ నేను నిరపరాధిని. అన్ని నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. నేను నిరపరాధిని. ఆరోగ్యం బాగాలేదు. నేను ఏం లేని దానికి అనవసరంగా నా మీద ఆరోపణలు వచ్చాయి. ఒత్తిడి పెట్టడం లేదు. లేదు సార్. నిన్న జరిగిన విషయం 2 నిమిషాలు మీరే చెప్పండి సార్. విషయం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. నిన్న ఆల్రెడీ నేను టీవీలో చెప్పాను, మీరు రికార్డ్ చేసుకున్నారు. సార్ కలిసి అక్కడికి వెళ్ళారు. ఆయన కాల్పులు జరిపారు, పారిపోవడం జరిగింది, ఉదయకి దెబ్బతగలడం జరిగింది. ప్లీజ్ దయచేసి క్షమించండి, నాకు కొంచెం ఆరోగ్యం బాగా. చనిపోయిన శశికుమార్ మీరే కాల్చారని ఆరోపణ చేశారు. ఫైనల్ గా ఆరోపణ సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోపణలో నిజానిజాలు లేవు. ఇన్వెస్టిగేషన్స్ అన్ని బయటకు. ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి క్షమించండి. ఆరోగ్యం బాగాలేదు బ్రదర్. బ్రదర్ నేను నిరపరాధిని. అన్ని నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. నేను నిరపరాధిని. ఆరోగ్యం బాగాలేదు. నేను ఏం లేని దానికి అనవసరంగా నా మీద ఆరోపణలు వచ్చాయి. ఒత్తిడి పెట్టడం లేదు. లేదు సార్. నిన్న జరిగిన విషయం 2 నిమిషాలు మీరే చెప్పండి సార్. విషయం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. నిన్న ఆల్రెడీ నేను టీవీలో చెప్పాను, మీరు రికార్డ్ చేసుకున్నారు. సార్ కలిసి అక్కడికి వెళ్ళారు. ఆయన కాల్పులు జరిపారు, పారిపోవడం జరిగింది, ఉదయకి దెబ్బతగలడం జరిగింది. ప్లీజ్ దయచేసి క్షమించండి, నాకు కొంచెం ఆరోగ్యం బాగా. చనిపోయిన శశికుమార్ మీరే కాల్చారని ఆరోపణ చేశారు. ఫైనల్ గా ఆరోపణ సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోపణలో నిజానిజాలు లేవు. ఇన్వెస్టిగేషన్స్ అన్ని బయటకు. ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి క్షమించండి. ఆరోగ్యం బాగాలేదు బ్రదర్. బ్రదర్ నేను నిరపరాధిని. అన్ని నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. నేను నిరపరాధిని. ఆరోగ్యం బాగాలేదు. నేను ఏం లేని దానికి అనవసరంగా నా మీద ఆరోపణలు వచ్చాయి. ఒత్తిడి పెట్టడం లేదు. లేదు సార్. నిన్న జరిగిన విషయం 2 నిమిషాలు మీరే చెప్పండి సార్. విషయం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. నిన్న ఆల్రెడీ నేను టీవీలో చెప్పాను, మీరు రికార్డ్ చేసుకున్నారు. సార్ కలిసి అక్కడికి వెళ్ళారు. ఆయన కాల్పులు జరిపారు, పారిపోవడం జరిగింది, ఉదయకి దెబ్బతగలడం జరిగింది. ప్లీజ్ దయచేసి క్షమించండి, నాకు కొంచెం ఆరోగ్యం బాగా. చనిపోయిన శశికుమార్ మీరే కాల్చారని ఆరోపణ చేశారు. ఫైనల్ గా ఆరోపణ సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోపణలో నిజానిజాలు లేవు. ఇన్వెస్టిగేషన్స్ అన్ని బయటకు. ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి క్షమించండి. ఆరోగ్యం బాగాలేదు బ్రదర్. బ్రదర్ నేను నిరపరాధిని. అన్ని నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. నేను నిరపరాధిని. ఆరోగ్యం బాగాలేదు. నేను ఏం లేని దానికి అనవసరంగా నా మీద ఆరోపణలు వచ్చాయి. ఒత్తిడి పెట్టడం లేదు. లేదు సార్. నిన్న జరిగిన విషయం 2 నిమిషాలు మీరే చెప్పండి సార్. విషయం ఇన్వెస్టిగేషన్ లో ఉంది. నిన్న ఆల్రెడీ నేను టీవీలో చెప్పాను, మీరు రికార్డ్ చేసుకున్నారు. సార్ కలిసి అక్కడికి వెళ్ళారు. ఆయన కాల్పులు జరిపారు, పారిపోవడం జరిగింది, ఉదయకి దెబ్బతగలడం జరిగింది. ప్లీజ్ దయచేసి క్షమించండి, నాకు కొంచెం ఆరోగ్యం బాగా. చనిపోయిన శశికుమార్ మీరే కాల్చారని ఆరోపణ చేశారు. ఫైనల్ గా ఆరోపణ సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆరోపణలో నిజానిజాలు లేవు. ఇన్వెస్టిగేషన్స్ అన్ని బయటకు. ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి క్షమించండి. సంచలనం రేపున డాక్టర్ల కాల్పుల ఘటనలో సాయి కుమార్ ఏమన్నారో మనం చూసాం. తనపై వస్తున్న ఆరోపణలన్నీ వాస్తవం లేదు,
పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. పోలీసులు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్ని నిజానిజాలు ఇన్వెస్టిగేషన్ తెలుస్తాయి. నేను నిరపరాధిని, నా మీద ఆరోపణలు వచ్చాయి. ఒత్తిడి పెట్టడం లేదు. లేదు సార్. నిన్న జరిగిన విషయం 2 నిమిషాలు మీరే చెప్పండి. సార్ విషయం ఇన్వెస్టిగేషన్లో ఉంది. నిన్న ఆల్రెడీ నేను టీవీలో చెప్పాను, మీరు రికార్డ్ చేసుకున్నారు. ఇక సాయి కుమార్ని దాదాపు 5 గంటల పాటు పోలీసులు విచారించారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఎలాంటి వివరాలు రాబట్టారు? ఈ కేసులో ఏమన్నా మనకి క్లూస్ ఏమైనా దొరికాయా పోలీసులకి? కళ్యాణ్, ఈ కేసు సంబంధించి సాయి కుమార్ ఒక కీలకమైన సాక్ష్యం అని చెప్పొచ్చు. సాయి కుమార్ని దాదాపు ఉదయం మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటివరకు కూడా మొత్తం 5 నుంచి 6 గంటల వరకు పోలీసు అధికారులు విచారించడం జరిగింది. విచారణలో పలు కీలకమైన అంశాలను కూడా తెలుసుకున్నారు. దీంట్లో ఏదైతే శశికుమార్ సంబంధించిన పార్ట్నర్షిప్ వ్యవహారం కావచ్చు, ఇటు ఉదయ్ తర్వాత సాయి కుమార్ సంబంధించిన పార్ట్నర్షిప్ వ్యవహారం కావచ్చు, దీనికి సంబంధించిన డబ్బుల వ్యవహారం కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన వ్యవహారాలన్నిటి కూడా దీంట్లో తెలుసుకోవడం జరిగింది. మరోవైపు చూసినట్లయితే ఇలా కొత్తగా వచ్చిన పార్ట్నర్స్ ఏదైతే చాలామంది ఎన్ఆర్ఐని ఇటీవల కాలంలో ఉదయ్ ఎన్ఆర్ఐని చాలా మంది కూడా ఇందులో పార్ట్నర్షిప్ చేర్చుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరూ పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యవహారం ఏంటి, ఎక్కడ గొడవ స్టార్ట్ అయింది, దేనికోసం గొడవ స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన ఉన్న వాళ్ళు ఎవరు అన్న విషయాలన్నింటి కూడా ప్రస్తుతానికి అధికారులు తెలుసుకోవడం జరిగింది. అదే మరోవైపు ఈ విషయం సెటిల్మెంట్ గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళ మధ్య నడుస్తున్న విషయాన్ని పూర్తిగా సెటిల్మెంట్ చేసుకునే దానికోసం ఒక పక్కన సెటిల్మెంట్ కోసం అని చెప్పి ఒక కరీంనగర్ చెందిన ఒక మంత్రి దగ్గర కూడా వీళ్ళంతా కూడా కలిసి వెళ్ళినట్లు కొంత సమాచారం వస్తుంది. అయితే ఆ మంత్రి సంబంధించిన అధికారులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు పోలీసు అధికారులతో మాట్లాడి గత కొంతకాలం నుంచి కూడా సెటిల్మెంట్ చేయాలి, లోరైల్ హాస్పిటల్ సంబంధించిన వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేయాలని చెప్పి కూడా వీళ్ళ దగ్గర వచ్చినట్టు కనబడుతుంది. మరోవైపు దీనికి సంబంధించి చూసినట్లయితే మొత్తం 6 గంటల పాటు విచారించిన ఈ అంశంలో పార్ట్నర్షిప్ వ్యవహారం కావచ్చు, మిగతా వ్యవహారం కావచ్చు, వీళ్ళకి సంబంధించిన డబ్బులు ఎంత పెట్టుబడి పెట్టారు, ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చింది అన్న వ్యవహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకున్నారు. అయితే సాక్షిగా మాత్రమే ఇతను విచారించాము. కాల్ప కేసులో అయితే హిమ్మత్ నగర్ సీసీ నెంబర్ 6లో జరిగిన వ్యవహారం సంబంధించి సాక్షిగా మాత్రమే విచారించాము. అది విచారించిన దాని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన దాన్ని మీరు రేపు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. అయితే తదుపరిగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు విచారణకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యవహారంలో తనకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం సెటిల్మెంట్ కోసం ఇక్కడ వచ్చాము. ఆ తర్వాత శశికుమార్ తుపాకీ తీసి రివాల్వర్ తీసి కాల్చి పారిపోయాడు, అంతే తప్పి తనకేం తెలియదని చెప్పి సాయి కుమార్ పోలీసులు చెప్పడం జరిగింది. దీని ముందు వ్యవహారాన్ని పూర్తిగా ఒక కులంకొచ్చి ఒక ఫైనల్గా వచ్చేందుకు అటు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న ఉదయ్ని మరోసారి కూడా ప్రశ్నించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఐసీయూలో అతను ఉన్నాడు. ఇవాళ ఒక సర్జరీ కూడా పూర్తయింది. సర్జరీ పూర్తయి మామూలు కండిషన్కు ఇవాళ రాత్రిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు ఉదయం అటు ఉదయ్ని కూడా అటు పోలీసు అధికారులు ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. అదే రమేష్, శశికుమార్ రాసుకున్న సూసైడ్ నోట్లో సాయి కుమారి కాల్పులు జరిపింది, కాల్పులకి నాకు ఏ సంబంధం లేదని సూసైడ్ కూడా నోట్ రాసుకున్నారు. దానిపై పోలీసులు ఏమంటున్నారు, దానికి సంబంధించిన వివరాలను రాబట్టారు? కరెక్ట్ కళ్యాణ్, దీనికి సంబంధించి కూడా కొంత సమాచారం కూడా అధికారులు రాబట్టారు. ఏదైతే శశికుమార్ రాసిన సూసైడ్ నోట్లో తనకి ఎలాంటి సంబంధం లేదు, కేవలం రివాల్వర్ తోటి సాయి కుమారే ఉదయ్ పైన కాల్పులు జరిపాడు, అభినందన తనపైన వేస్తున్నారన్న విషయాన్ని సూసైడ్ నోట్లో శశికుమార్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి కూడా పోలీసు అధికారులు పూర్తిగా కొంచెం కంక్లూజన్ రావడం జరిగింది. ఎందుకంటే సర్వీస్ రివాల్వర్ అది పూర్తిగా శశికుమార్దే, ఆ రివాల్వర్ కూడా శశికుమార్ వద్దనే ఉంది. అదే రివాల్వర్ తోటి శశికుమార్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ శశికుమార్ దగ్గర రివాల్వర్ తీసుకొని ఇటు సాయి కుమార్ కాల్చే అవకాశం లేదు. కాబట్టి దాన్ని రూల్డ్ అవుట్ అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కేవలం ఏదో ఉద్దేశంతో ఎందుకు రాశారనే విషయాన్ని కూడా అక్కడ తెలియదు. కాబట్టి దీనికి సంబంధించి ఆ శశికుమార్ రాసిన సూసైడ్ నోట్ సంబంధించి కూడా పోలీసులు విచారణ జరిపారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకైతే అధికారులు తాము ఏం చెప్పలేదు. అయితే రివాల్వర్ మాత్రం సర్వీస్ రివాల్వర్ శశికుమార్దే. కాబట్టి ఆ రివాల్వర్ ఇతని దగ్గరకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆ రివాల్వర్ కూడా ప్రస్తుతానికి ఆ శశికుమార్ దగ్గర ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి దీంట్లో ఎలాంటి పాయింట్ లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా విచారణ చేసుకున్న తరుణంలో మరిన్ని విషయాలు బయటికి చెప్పలేమని చెప్తున్నారు. అయితే దీంట్లో చూస్తే శశికుమారు 75 లక్షల రూపాయలని అటు ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం 75 లక్షల రూపాయలని ఉదయ్ సాయి కుమార్లకు ఇవ్వడం జరిగింది. మరొక 25 లక్షల రూపాయలు ఆయన లోన్ కింద ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన 25 లక్షల రూపాయలకు సంబంధించిన లోన్ సంబంధించిన ఇంట్రెస్ట్ని ఎప్పటికప్పుడు తనకు ప్రతి నెల కూడా జమ చేయాలని చెప్పి అటు ఎప్పటికప్పుడు చెప్తున్నాడు. దీనికి సంబంధించిన మొత్తానికి ఆ లోరైల్ హాస్పిటల్ సంబంధించి ₹1 కోటి
వరకు అతను పెట్టాడు. దీనికి సంబంధించిన డబ్బు వ్యవహారానికి సంబంధించి ఈ ఆత్మహత్యకు ప్రధాన కారణము, తర్వాత కాల్పులు డాక్టర్ ఉదయ్పై కాల్పులకు సంబంధించిన ప్రధాన కారణం అని చెప్పి అధికారులు ప్రస్తుతానికి ఒక కన్క్లూజన్ రావడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే అటు ఉదయ్ను కూడా అయితే డైరెక్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చి ఆసుపత్రిలో అతను కలిసి వెళ్ళి అతని పరిస్థితిని వాకప్ చేయడం జరిగింది. అయితే 6 గంటల పాటు సాయి కుమార్ ఒకటే విషయం పదే చెప్తున్నాడు పోలీసులకు, తనకు ఎలాంటి సంబంధం లేదు, కేవలం ఇష్యూ సెటిల్మెంట్ కోసమే తాను ఇక్కడ పిలిచిన తర్వాత అటు శశికుమార్ కాల్పులు జరిపి పారిపోయాడు. తాను పానభయంతో ఒక అపార్ట్మెంట్లో కోసేపు దాక్కొని తర్వాత నాను కూడా హాస్పిటల్కి వెళ్ళానని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంతే తప్పించి ఈ వ్యవహారంలో తాను వీళ్ళని చంపాలని కావచ్చు, లేకుంటే మిగతా ఎవరిని చంపాలని కావచ్చు, లేకుంటే ఇతరులతో చంపించాలని కుట్ర కానీ చేయలేదు అని చెప్పి సాయి కుమార్ బలంగా పోలీసులు చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. మరోవైపు డబ్బుల వ్యవహారం ప్రధానంగా ఈ డాక్టర్ల మధ్య కాల్పుల గొడవకు ప్రధాన కారణమని చెప్పి అధికారులు కన్క్లూజన్కి వచ్చారు. దీంట్లో 75 లక్షల రూపాయలు హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం శశికుమార్ ఇచ్చాడు. తర్వాత 25 లక్షల రూపాయలు లోన్ అమౌంట్ ఇచ్చాడు. మరోవైపు సాయి కుమార్ 2.5 crore పైగా సాయి కుమార్ పెట్టుబడి పెట్టాడు. 2.5 crore పైన ఉదయ్ కూడా పెట్టుబడి పెట్టాడు. అయితే మరి ఈ డబ్బులు మరిన్ని అవసరమైన పక్షంలో అటు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అమెరికాలో ఉన్న ఉదయ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో అమౌంట్స్ను తెచ్చుకోవడం జరిగింది. అయితే ఆ వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు, కొత్త వాళ్ళు అనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి ఎన్ఆర్ఐలు ఎవరు, ఎంత పెట్టుబడి పెట్టారు, ఈ హాస్పిటల్ ఎప్పటి నుంచి రన్ చేయాలనుకున్నారు, ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు, జనవరి నుంచి ఈ ఆసుపత్రి అయితే ప్రాథమికంగా ప్రారంభమైంది, అప్పటి నుంచి ఈ శశికుమార్ ఎందుకు పక్కన పెట్టారు, ఇవన్నీ విషయాలు కూడా ప్రస్తుతానికి సాయి కుమార్ దగ్గర నుంచి పోలీసులు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న విషయాలను స్టేట్మెంట్ రికార్డ్ చేసి రేపు తదుపరిగా దీని క్రాస్ క్వశ్చనింగ్ ఉదయ్ కుమార్కి వేసి ఫర్దర్గా ఫుల్ డీటెయిల్స్ కూడా లాబెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. అంటే రమేష్ 5 hours ఇలా ఇంట్రాగేట్ చేసి రికార్డ్ చేసి వదిలేస్తారంటున్నారు. అంటే దీన్ని బట్టి కార్లో ఏం జరిగిందో కంక్లూజన్కి వచ్చేసారా? అలాగే మధ్యలో చంద్రకళ పేరు కూడా రావడం జరిగింది. ఆవిడ దగ్గర నుంచి ఏ వివరాలు రాబట్టారు? వివరాలు కారులో ఏం జరిగింది, ఎన్ని గంటల పాటు వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది, ఎప్పుడు అక్కడికి బ్లూ ఫాక్స్ హోటల్ ఇమాజిన్ బ్లూ ఫాక్స్ హోటల్కి ఎప్పుడు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, తర్వాత అక్కడి నుంచి స్ట్రీట్ నెంబర్ 6 వరకు ఏ టైంకి వచ్చారు అన్న విషయాన్ని పూర్తిగా అధికారులు తెలుసుకోవడం జరిగింది. కారులో ముగ్గురే ఉన్నారు. ఒక వ్యక్తి శశికుమార్ చనిపోవడం జరిగింది, ఇంకో వ్యక్తి ఉదయ్ ప్రస్తుతానికి ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్నాడు, ఇంకో వ్యక్తి బయట ఉన్న సాయి కుమార్ చెప్తున్న వెర్షన్ ఒకటి మాత్రమే అధికారులు తెలుసుకున్నారు. ఈ తెలుసుకున్న వెర్షన్ క్రాస్ క్వశ్చనింగ్ చేసి పూర్తి వివరాలు రాబట్టాలంటే ఉదయ్ నోరుపితే కానీ పూర్తి వివరాలు విషయానికి లాభం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు 1 side వెర్షన్ మాత్రమే అధికారుల వద్ద ఉంది. అది ప్రధానంగా సాయి కుమార్ చెప్తున్న వెర్షన్ మాత్రమే అధికారుల వద్ద ఉంది కానీ తప్పించి మిగతా వెర్షన్ క్రాస్ క్వశ్చనింగ్ చేస్తే కానీ మిగతా వెర్షన్ పూర్తి వెర్షన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటివరకు ఏదైతే సెటిల్మెంట్ కోసం బ్లూ ఫాక్స్ హోటల్ వరకు రమ్మని చెప్పానని చెప్పి సాయి కుమార్ చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత శశికుమార్ ఉదయ్లు కొద్దిసేపటి మాత్రం బ్లూ ఫాక్స్ హోటల్ ముందు మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ జనసామర్థ్యం ఎక్కువ ఉంది, మాట్లాడిన డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి తాము పక్కనే ఉన్న స్ట్రీట్ నెంబర్ 6 వరకు వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ముందు సీట్లో కూర్చున్న శశికుమార్ ఒక్కసారిగా తన దగ్గర రివాల్వర్ తీసి బ్యాక్ సీట్లో కూర్చున్న ఉదయ్ పైన కాల్పులు జరిపారు. అయితే అక్కడి నుంచి అటు శశికుమార్ పారిపోయాడు, ఇటు సాయి కుమార్ పారిపోయాడు. ఇక్కడున్న ఎవరైతే ఉదయ్ ఉన్నాడో ఉదయ్ ప్రాణభయంతో పక్కనే ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శశికుమార్ చనిపోయాడు, ఉదయ్ చనిపోయాడు. సాయి కుమార్ ఇస్తున్న స్టేట్మెంట్ ఫైనల్ కాబట్టి ఇప్పుడు ఇస్తున్న స్టేట్మెంట్ కావచ్చు ఉదయ్ని క్వశ్చన్ చేసిన తర్వాత పూర్తిగా అసలు ఏం జరిగింది, కార్లో ఏం జరిగింది, బయట ఏం జరిగింది, తర్వాత వీళ్ళ ఉన్న సెటిల్మెంట్ ఏంది, పార్ట్నర్షిప్ గొడవలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎవరు పెట్టుబడి పెట్టారు, అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు ఎంతమంది పెట్టుబడి పెట్టారు, వీళ్ళు సెటిల్మెంట్ల కోసం ఏ మంత్రి దగ్గర తిరిగారు, ఎక్కడ తిరిగారు, దీంట్లో రాజకీయ జోక్యం ఏమనుందా, అన్ని విషయాలన్నీ కూడా రేపు ఉదయం ప్రశ్నించేస్తా కానీ పూర్తి వివరాలు కూడా బయటికి వస్తాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.